మదనపల్లిలో 7 ఏళ్ల అమ్మాయిని గోవర్ధన్ అనే అబ్బాయి రేప్ చేసేసి తర్వాత నీటి డ్రమ్ ఉంటుంది కదా, నీటి డ్రమ్ములో ఉంచేసి చంపేశారనమాట. సో తర్వాత పోలీసులు పట్టేసుకున్నారు. సో పట్టుకునే క్రమంలో అబ్బాయి నూట్లోను ఎక్కడ దూకిస్తే చచ్చిపోయాడు. అబ్బాయి చచ్చిపోయాడు. సో అంతా కథ సమాప్తం. సో అంతా ఓకే, ఇప్పుడు కథ సమాప్తం అయిపోయింది. అయితే ఇక్కడ భారతదేశంలో స్త్రీకి సేఫ్టీ ఉందంటే లేదు. 7 ఏళ్ళ అమ్మాయి, అభశుభం తెలియని అమ్మాయి చీర కట్టుకుంది కదా, మన పెద్ద మనుషులు చీర కట్టుకోవాలో అమ్మాయి చీర కట్టుకున్నా కూడా రేపు జరిగింది. ఇక్కడ అబ్బాయిలు తీరి మారాలని చెప్పి మనం అందరం ప్రచారం చేయాలి. అయితే ఇక్కడ మనం ఎవరు చేస్తున్నారో లేదే, కోవా బన్నని వినాయక స్వామికి వదిలేండి. కోవా బన్న కోసం కాపని దయచేసి ఈ రేపు కోసం ఎలా మాట్లాడాలి అంటే, ఇప్పుడు రామ్ చరణ్కి 2 పిల్లలు పుడితే కుక్కల్లాగా అందరూ వెళ్ళారు చూడు, అలా కుక్కల్లాగా అందరూ రోడ్ల మీదకి వచ్చి వదిలేండి, వాళ్ళ కుక్కలు అయితే మన మనుషులు వచ్చి ఈ రేపు కోసం మాట్లాడాలి. ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఎంతమంది వెళ్తారు, అలా బయటకు వచ్చి మొత్తం ఇది ఒక విప్లవంలా